హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా పైన డిజిటల్ ప్రింట్ అలాగే విదర్భ వీవింగ్ బార్డర్ వచ్చిన శారీస్ చూడబోతున్నామండి. ఇవి ఆల్రెడీ మీ అందరికీ తెలిసినవే, బట్ మళ్ళీ కొత్త స్టాక్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చూసేద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి. చాలామంది అడిగి మిస్ అవుతున్నారు, కానీ రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవ్వట్లేదు అనుకుంటా. మళ్ళీ వీడియో వస్తుంది, ఆ శారీస్ వస్తున్నాయి, అయిపోతున్నాయి, మళ్ళీ ఎప్పటికో పాత ఫోటో తీసుకొచ్చి ఇవి రీస్టాక్ అయ్యాయా అని అడుగుతున్నారు. నేను చాలాసార్లు చెప్తున్నానండి, రీస్టాక్ అయినప్పుడు పర్సనల్గా అప్డేట్ ఇవ్వడం అనేది కుదరదు. ఎందుకంటే మనం 10 రకాలు అమ్ముతున్నాం, ఈ 10 రకాల్లో ఎవరు ఏమడుగుతారో గుర్తుపెట్టుకోవడం కష్టం. కాబట్టి ఒక్కసారి ఛానల్ చూడండి. ప్రతిరోజు కూడా 10:30కి, 2:30కి, 6:30కి ఒకసారి ఛానల్ ఓపెన్ చేయండి. థంబ్నెయిల్లోనే శారీ ఫోటో ఉంటుంది. అది మీకు కావాల్సిన శారీ అనుకోండి, వీడియో చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేను కంపల్సరీ వీడియో అంతా చూడండి, ప్రతిరోజు వీడియోస్ చూడండి అని చెప్పట్లేదు కదా. మీకు నచ్చిన చీరలు, మీరు కొనుక్కోవాలనుకున్న చీరలు ఉంటే వీడియో ఓపెన్ చేసి చూడండి. బ్లాక్ కలర్ పైన లైట్ లావెండర్ అండ్ లైట్ వైన్ పర్పుల్తో డిజిటల్ ప్రింట్ వచ్చిందండి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ అలాగే చిన్న ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్. బోర్డర్ అయితే నేవీ బ్లూ కలర్ బోర్డర్ వచ్చిందండి. ఇదంతా కూడా విదర్భ వీవింగ్. ఇదిగోండి పళ్ళు బ్యూటిఫుల్ టాజిల్స్తో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లాక్ కలరే, అంటే రన్నింగ్ బ్లౌజే వస్తుంది. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా చిన్న సైజులో వచ్చాయి. సేమ్ శారీలో వచ్చిన ఫ్లవర్సే చిన్న సైజులో వచ్చాయి. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. మంచి ఎల్లో కలర్ అండి, గడపచ్చ అంటారు కదా, అందులో కూడా బ్రైట్ షేడ్ రాణి పింక్ విదర్భ వీవింగ్ బోర్డర్తో వస్తుంది. శారీ అంతా కూడా వాటర్ కలర్ పెయింట్ ఉంటుంది కదండి, ఆ డిజైన్లో మల్టీ కలర్లో డిజిటల్ ప్రింట్ వచ్చింది. పువ్వులు అయితే చాలా అందంగా ఉన్నాయి. ఇదిగోండి ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ బ్లౌజే, సేమ్ ఫ్లవర్స్ చిన్న సైజులో వచ్చాయి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. సేమ్ డిజైన్లో క్రీమ్ కలర్ అండి. ఇది కూడా క్రీమ్ కలర్కి రాణి పింక్ విదర్భ వీవింగ్ బోర్డర్తో పాటుగా వాటర్ కలర్ పెయింటింగ్ డిజైన్ డిజిటల్ ప్రింట్లో వచ్చింది. చక్కటి కలర్స్ అండి. క్రీమ్ కలర్ మీద కలర్స్ అన్నీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఇదిగోండి పళ్ళు. బ్లౌజ్ చూపించేనా? క్రీమ్ కలర్ బ్లౌజే చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. లెమనెల్లో రాణి పింక్ కాంబినేషన్ అండి. యాజ్ డీజ్గా చక్క డిజిటల్ ప్రింట్ వచ్చింది. పైన మల్టీ కలర్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్, అలాగే రాణి పింక్ విదర్భ వీవింగ్ బోర్డరు. పళ్ళు చూసారా, చిన్న పళ్ళు, కానీ ఈ టాజిల్స్ వల్ల చాలా అందంగా ఉంది. ఇదిగోండి బ్లౌజ్. శారీ కలర్లోనే చిన్న ఫ్లవర్స్తో వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. రాణి పింక్ కాంబినేషన్ అండి. నేను ఈసారి క్రీమ్ కలర్ చీరలు కొన్ని ఎక్కువే తెప్పించాను, ఎందుకంటే చాలామంది క్రీమ్ కలర్ అడుగుతున్నారు. అందుకని కొన్ని నాకు వీలైనంత వరకు, నాకు దొరికినంత వరకు సేమ్ డిజైన్లో 2 పీసెస్ అలా కూడా తెప్పించాను. ఇది క్రీమ్ కలర్ పైన మల్టీ కలర్ డిజిటల్ ప్రింట్ అండి. బోర్డర్ వచ్చేసి ఎప్పటిలాగానే విదర్భ వీవింగ్ బోర్డర్ రాణి పింక్ కలర్తో. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. ఎంత క్యూట్గా ఉందో కదండి బ్లౌజ్ మీద ప్రింట్, చాలా చాలా బాగుంది. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. సేమ్ డిజైన్లో 2 పీసెస్ ఉన్నాయండి రెడీగా. ఎగ్జాక్ట్గా సేమ్ డిజైను, సేమ్ కలర్ కాంబినేషన్, ఇంకా ఏమీ తేడా లేదు. 2 పీసెస్ రెడీగా ఉన్నాయి. గోరింటాకు పౌడర్, మెహందీ పౌడర్ ఉంటుంది కదండి, ఆ కలర్కి ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి. బోర్డర్ స్టైల్ కింద ఏమో పెద్ద బోర్డర్ లాగా ఉంటుంది, పైన చిన్న బోర్డర్ లాగా వస్తుంది, మధ్యలో బుటాల్ స్టైల్లో కూడా ప్రింట్ ఉంది. ఈ శారీలో కొంచెం పళ్ళు వైపు కూడా ప్రింట్ ఇచ్చారు. ఇది గ్రీన్కి రాణి పింక్ కాంబినేషన్ అండి. రాణి పింక్ విదర్భ వీవింగ్ బోర్డర్. బ్లౌజ్ వచ్చేసి
రన్నింగ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది. ఇంకా శారీ అంతా కూడా ఎలా వస్తుందో చూద్దాం. సేమ్ స్టైల్లో వస్తుందండి శారీ అంతా కూడా. ఒకసారి టర్న్ చేసి చూద్దాం. ఇదిగోండి సేమ్ ఇలాగే ఉంటుంది. బ్లూయిష్ గ్రే కలర్కి నేవీ బ్లూ విదర్భ వీవింగ్ బార్డర్ అండి. ప్రింట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ మల్టీ కలర్లో సూపర్గా ఉంది. ఇదిగోండి పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. శారీ కలర్ బ్లౌజే చక్క చిన్న చిన్న ప్రింట్తో వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. స్కిన్ కలర్ అండి. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ప్రింట్. ఇది స్టార్టింగ్ నుంచి కూడా చేస్తున్నాం మనం. ప్లెజెంట్గా ఉంటుంది. వైట్తో ఫ్లవర్స్ వస్తాయండి స్కిన్ కలర్ పైన. ఈ శారీ అంతా ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి శారీని హైలైట్ చేసేది బోర్డర్. రాణి పింక్ విదర్భ వీవింగ్ బోర్డర్. ఇది పళ్ళు. బ్లౌజ్ కూడా స్కిన్ కలర్లోనే వస్తుందండి. ఇట్లా చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్, ఆల్మోస్ట్ సెల్ఫ్ ప్రింట్ లాగా ఉందన్నమాట. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. లైట్ స్కై బ్లూ కలర్ అండి. నిజంగా ఆకాశం అంత అందంగా ఉంది చీర కూడా. ఎగ్జాక్ట్ స్కై బ్లూ కలర్ పైన ఇలా వైట్ అండ్ క్రీమ్ మిక్స్ లాగా అన్నమాట. పూర్తిగా క్రీమ్ కలర్ అని చెప్పలేము, అలానే ప్యూర్ మిల్క్ వైట్ కూడా కాదు. ఫ్లవర్స్ ఉండి లేనట్టుగా చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఉన్నదండి, ఒకసారి చూపించు. ఇది పేపరు, అడుగునున్న వైట్ పేపరు. మళ్ళీ అక్కడ డిజైన్ లైట్ ఉంది అనుకునేరు. బార్డర్ వచ్చేసి రాణి పింక్ విదర్భ వీవింగ్ బార్డర్ అండి. ఈ ప్లెజెంట్నెస్ని మళ్ళీ అట్రాక్టివ్గా ఉండేలాగా చీరను మారుస్తున్న కాంబినేషన్. అలాగే ఇదిగోండి బ్లౌజు చక్కగా సెల్ఫ్ ప్రింట్తో చాలా బాగుంది. హ్యాండ్స్కి ఎలాగో బార్డర్ వస్తుంది, అన్ని చీరల్లోనూ ఇంతేనండి. ఇదిగోండి శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సేమ్ డిజైన్లో క్రీమ్ కలర్ అండి. బోర్డర్ అయితే రాణి పింక్ కలరే వచ్చింది. మిగిలిన డిజైన్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. ఇదిగోండి పళ్ళు, టాజిల్స్, ఇదిగోండి బ్లౌజ్. ఈ శారీస్ వచ్చేసి సేమ్ 2 పీసెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి క్రీమ్ కలర్ చాలా మంది అడిగారు, అందుకని ఈసారి క్రీమ్ కలర్ కొంచెం ఎక్కువే కలెక్ట్ చేశాను. ఇదిగోండి సేమ్ శారీ 2 పీసెస్ ఉన్నాయి. కలర్ ఏం చెప్పాలి, భలే ఉంది కలర్. కానీ కరెక్ట్ ఉందమ్మా వీడియోలో. కొంచెం గ్రేయిష్ బ్లూ ఆ కిందకు వస్తుందా. క్రీమ్ కలర్ అండ్ గ్రే కలరు ఫ్లవర్స్ అండి. కలర్ అయితే చాలా బాగుంది, కానీ ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. బ్లాక్ విదర్భ వీవింగ్ బోర్డర్ అండి. పళ్ళు, బ్లౌజ్. ఈ బ్లౌజ్కి మల్లెపూల బ్లౌజ్ అని పేరు పెట్టింది మా అమ్మాయి. అలా ఉన్నాయా లేదా కామెంట్ చేయండి. గులాబీలు కూడా ఉన్నాయి అంటే ఇవి. ఇదిగోండి శారీ అంతా కూడా ఇదే ప్రింట్ వస్తుంది. బోర్డర్స్ ఏమో రెండు వైపులా కూడా బ్లాక్ కలర్ బోర్డర్స్ వస్తాయి. చాలా బాగున్నాయండి. ఈరోజు చూపించిన చీరలు కూడా ఎప్పటిలాగానే సూపర్. ఇది కొంచెం బ్రౌన్ షేడ్ అండి. మస్టర్డ్ కలర్కి దగ్గరగా ఉండే బ్రౌన్ షేడ్. డిజైన్ అంతా కూడా సేమ్ ఉంటుంది. బ్లాక్ కలర్ విదర్భ వీవింగ్ బార్డర్ వచ్చిందండి. శారీ అంతా ఇదే డిజైన్ ఉంటుంది. ఇదిగోండి పళ్ళు, టాజిల్స్, బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే చిన్న చిన్న ప్రింట్తో చాలా చాలా క్యూట్గా ఉంది. ఇదిగోండి రెండు వైపులా బోర్డర్స్ కూడా ఇలాగే ఉంటాయి. సేమ్ డిజైన్లో మస్టర్డ్ ఎల్లో కలర్ అండి. ప్రింట్ అంతా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. బోర్డర్స్ కూడా రాణి పింక్ కలర్ విదర్భ వీవింగ్ బోర్డర్సే. ఇదిగోండి బోత్ సైడ్స్ కూడా ఇలాగే ఉంటుంది. ఇది పళ్ళు, టాజిల్స్. బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ పైన సెల్ఫ్ ప్రింట్, చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ అన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లవర్స్ అన్ని ఇలాగే ఉంటాయండి. ఈ శారీ వచ్చేసి కాకి బ్రౌన్లో కొంచెం లైట్ కలర్ అండి. ప్రింట్ అయితే సేమ్ ఉంటుంది. డిజైన్ అయితే సేమ్ కదండి. బార్డర్ ఏమో బ్లాక్ కలర్ విదర్భ వీవింగ్ బార్డర్ వస్తుంది. శారీ అంతా బార్డర్ ఇదే విధంగా ఉంటుంది. డిజైన్ ఇదే విధంగా ఉంటుంది. పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా
ఈ కలర్ కూడా బ్లాక్ కాంబినేషన్తో చాలా బాగుందండి. ఇదిగోండి రెండు వైపుల బోర్డర్స్. ఈ శారీస్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీస్ అండి, వేరే ఏ పేర్లు లేవు. ఇది జస్ట్ హ్యాండ్లూమ్ కాటన్ కోటా శారీ. ఇదిగోండి ట్రాన్స్పరెన్సీ. నార్మల్ కాటన్ కోటా శారీతో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ. అఫ్ కోర్స్ కరెక్ట్ మ్యాచింగ్ పెట్టికోట్ వేయాల్సిందే, కానీ మరీ అంత పలచగా ఉండదు. చూసారు కదా, నాకైతే ఈ శారీస్ ఆల్ టైమ్ ఫేవరెట్. అఫ్ కోర్స్ మీ అందరికి కూడా ఫేవరెట్ అసలు తెలుసు, ఎందుకంటే ఇలా వస్తే అలా అయిపోతూ ఉంటాయి. ఇవాళ కూడా మంచి డిజైన్స్ చూపించానండి. నాతో పాటు మీకు కూడా బాగా నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అలాగే నేను ఇచ్చిన పేమెంట్ నెంబర్కి మాత్రమే పే చేయండి. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న నెంబరు మీకు తోచిన నెంబర్కి పే చేస్తే శారీ బుక్ అవ్వదు. నెక్స్ట్ ఎవరైనా వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఇచ్చేస్తాను, అవైలబుల్ అని చెప్పేస్తా. వాళ్ళు పే చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏ చీర అయినా సరే పేమెంట్ నెంబర్ ఏది ఇస్తున్నామో దానికి పే చేస్తేనే మీకోసం బ్లాక్ అవుతుంది. అలాగే రాంగ్ నెంబర్కి పే చేసి ఉంటే ఆ అమౌంట్ కూడా మీరు వేరే ఇంకా ఏదైనా కొనుక్కోవాలి తప్ప అమౌంట్ రిఫండ్ ఇవ్వడం జరగదు. ఐటీ ప్రాబ్లం వల్ల మేము ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అర్థం చేసుకుని మీకు నచ్చిన చీరని చక్కగా మేము చెప్పిన ప్రాసెస్లో కొనుక్కుంటారని అనుకుంటున్నాం. అలాగే పేమెంట్ డీటెయిల్స్లో మేము చీర ఎన్ని రోజుల్లో డిస్పాచ్ చేస్తామనేది మెన్షన్ చేస్తున్నాము. అలా అయినా కూడా అడుగుతున్నారు మళ్ళీ వెంటనే, రే మా చీర పంపించారా, నైట్ బుక్ చేస్తే మార్నింగ్ అడుగుతున్నారు. నైట్ 8కి కొనుక్కుని పొద్దున్నే 10ంటికి మా చీర పంపించేశారా అని అడుగుతున్నారండి. నేను వెళ్ళి ఇవ్వాలా, డిటీడీసీ వాళ్ళు రావాలి కదండి. వాళ్ళు వచ్చేది ఈవినింగ్ 4 to 5 మధ్యలో. వాళ్ళు రాగానే మనం మీ చీర వాళ్ళు నోట్ చేసుకోగానే మీ పార్సల్ మాకు బార్ కోడ్ ఇవ్వగానే మీకు పంపిస్తున్నాం. బార్ కోడ్ పైనే అది డిటీడీసీ అని ఉంటుంది. మళ్ళీ ఏ కొరియర్ అండి అని అడుగుతున్నారు. ఆ బార్ కోడ్లో నెంబర్ చూసుకోకుండా మీరు 4 రోజుల తర్వాత మాకు చీర రాలేదు అంటే మీరు ట్రాక్ చేసుకున్నారా అంటే మీరు నెంబర్ ఎక్కడ ఇచ్చారని అడుగుతున్నారు. మీ అడ్రస్ పైనే ఆ బార్ కోడ్ ఉంటుంది, బార్ కోడ్లో నెంబర్ ఉంటుంది, డిటీడీసీ అని ఉంటుంది. పేమెంట్ డీటెయిల్స్లో కూడా మా దగ్గర డిటీడీసీ సర్వీస్ మాత్రమే ఉంది అని కూడా ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, మీ కష్టార్జితం పెట్టి మీరు చీరలు కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక 10 నిమిషాలు మేమిచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకోవడానికి వినియోగించి చదువుకొని అదంతా మీకు ఓకే అయితే అప్పుడు చక్కగా మేము ఇచ్చిన నెంబర్కి పే చేసి పేమెంట్ స్క్రీన్ షాట్, అలాగే శారీ ఒకవేళ మీరు 2-3 పెట్టి అందులో ఒకటి తీసుకుంటే ఏది ఫైనల్ చేసుకున్నారు అనే శారీ ఫోటో, మీ కంప్లీట్ అడ్రస్, ఈ 3 పెట్టాలండి. ఇక అడ్రస్ విషయానికి వస్తే మొన్న ఒక మేడం పేరు ఇవ్వలేదండి. అడ్రస్లో అసలు 3-4 టైమ్స్ అడిగాం పేరు 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 అని, ఇవ్వలేదండి. అలాగే రాసి పంపించాం. మళ్ళీ చీర వెనక్కి వచ్చింది అనుకోండి 200, నేను ఇచ్చేది జనరల్గా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. శారీ కానీ మీరు ఇచ్చిన అడ్రస్ కరెక్ట్గా లేక, మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ పనిచేయక, మీ ఇల్లు వాళ్ళు కనుక్కోలేక నాకు పార్సల్ వెనక్కి పంపిస్తే 200 పే చేస్తేనే మళ్ళీ పార్సల్ నేను డిస్పాచ్ చేస్తాను. ఇక స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టక తప్పట్లేదండి. ఎందుకంటే మేము ఎంత బాధ్యతగా ఉంటున్నామో మీరు కూడా అంతే బాధ్యతగా ఉంటే బిజినెస్ అనేది స్మూత్గా జరుగుతుందండి. పార్సల్ మీ ఇంటికి చేరే వరకు నాదే బాధ్యత. ఈ మాట చెప్తున్నాను కదా అని అడ్రస్ ఎలా పడితే అలా ఇచ్చారనుకోండి చీర రాదు కదండి. ఈ కిందటి వారంలో ఒకరేమో నేను ఇచ్చిన నెంబర్ కాకుండా వేరే నెంబర్ కట్టేసండి, అలా కాదండి ఈ నెంబర్ కట్టాలి కదా అంటే ఏం చేయమంటారు ఇప్పుడు అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఆ ఫోన్ నెంబర్ తీసేసాను అనుకోండి, ఆ కంపెనీ వేరే వాళ్ళకి కేటాయించింది అనుకోండి, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్కి పెట్టుకుంటారు ఆ ఫోన్ నెంబరు, వాళ్ళకి వెళ్ళిపోతాయి డబ్బులు. అప్పుడు నా బాధ్యత ఉండదు కదా, ఎందుకంటే నేను ఏది ఇచ్చానో దానికి మీరు పే చేస్తేనే నాది బాధ్యత. అది ఒకటి చేస్తున్నారమ్మా, 99481కి 98481 కొట్టేసి సమ్ ర్యాండమ్ పర్సన్ కి అమౌంట్ పంపించి ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. 98481 నెంబర్ ఆయనకంటే చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. ఇప్పటికి ఎంతమంది ఆ నెంబర్కి పే చేశారో నిజంగా ఈ రోజుల్లో అలాంటి మంచి వ్యక్తులు నేను చూడలేదు. బిగ్ అమౌంట్స్ కూడా, బిగ్ అమౌంట్స్ 13,000 15,000 అలా కూడా కట్టేస్తున్నారు. పాపం ఆయన చాలా మంచి ఆయన కాబట్టి మళ్ళీ వెనక్కి వేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆయన మాకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి, మేడం మీరు మీ ఛానల్లో నెంబర్ తప్పు వేస్తున్నట్టున్నారు, మీరు ఎక్కడో మనది ఛానల్ అని కూడా ఆయనకి తెలిసినట్లేదు, అందుకే ఇన్స్టాగ్రామ్లో వచ్చారు. ఆయన ఎంత సంస్కారం కలిగిన ఆయన అంటే ఫోన్ నెంబరు ఇట్లా 99481కి వాట్సాప్ కాలో చేసి కూడా చెప్పొచ్చు. అది కూడా కాకుండా ఇన్స్టాగ్రామ్ డిఎంలో మెసేజ్ చేశారు ఆయన, మేడం మీరేదో నెంబర్ తప్పిస్తున్నట్టున్నారు,
నాకు విపరీతంగా కాల్స్ వస్తున్నాయి, నా ఫోన్కి అమౌంట్లు పడుతున్నాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి మేడం అని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశారు ఆయన. ఎంత మంచి వాళ్ళు అనుకోవాలండి. నేను మన ఛానల్ లింక్ ఇచ్చి నేను ఎక్కడ తప్పేలేదండి, ప్లీజ్ మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. కస్టమర్స్ కంగారులో ఇట్లా రాంగ్ నంబర్ ఎంటర్ చేస్తున్నారని చెప్తే ఓకే అండి అని అన్నారు. అన్ని రోజులు మనకు కాదు కదండి, ఎంతో కష్టపడి సంపాదించుకుని మనం కూరగాయలు కొనేటప్పుడు 2 రూపాయలు 5 రూపాయల దగ్గర బేరం అడుగుతాం. చీర అంటే మినిమం 1000 రూపాయల పైనే ఉంటుంది. మన డబ్బులు పోతే ఎంత బాధగా ఉంటుందో చెప్పండి. అది మాకు కూడా బాధే. అంటే నాయి కాకపోయినా అయ్యో నా కోసం నా దగ్గర కొనుక్కోవడానికి వచ్చిన నా కస్టమర్ డబ్బులు పోయినాయి అని నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ దయచేసి, అందుకే ఇలాంటివి జరగకూడదని నేను ఇంత స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుంది. నేను ఇచ్చిన నెంబర్కి కాకుండా వేరే నెంబర్కి పే చేస్తే మీకు శారీ బుక్ అవ్వదు. అలాగే మళ్ళీ ఆ శారీ కావాలంటే మళ్ళీ పే చేసి బుక్ చేసుకోవాలి. ముందు పే చేసిన అమౌంట్కి కూడా ఆ ఐటెం వేరే ఏది తీసుకోవాల్సిందే. నేను ఇంకా అమౌంట్ వెనక్కి ఇవ్వను. రెండోది, మీరు కనుక అడ్రస్ కరెక్ట్గా ఇవ్వక అడ్రస్ ఫాల్ట్తో పార్సెల్ వెనక్కి వస్తే కనుక 200 పే చేస్తేనే మళ్ళీ మీకు పార్సెల్ వేస్తాను. నేను ఇలా స్ట్రిక్ట్గా ఉండకపోతే మీరు కూడా రెస్పాన్సిబుల్గా ఉండరు. ఇది అందరూ కాదు, కొంతమంది ఇలా చేస్తారు. ఒక 10% అండి, ఒక 10% ఇలా చేస్తున్నారు. చాలా మంది అసలు మన దగ్గర రెగ్యులర్గా కంటిన్యూ అవుతున్నారు. అసలు అలవాటు అయిపోయింది వాళ్ళకి. మనం అవైలబిలిటీ అడుగుతున్నారు, మనం వేస్తామని చెప్పగానే పేమెంట్ నెంబర్ మ్యామ్ అని అడుగుతున్నారు, మనం నెంబర్ ఇస్తున్నాం, పే చేస్తున్నారు, ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ స్మూత్గా జరిగిపోతుంది. ఒక 10% పాతాళ్ళు కొత్తాళ్ళు కలిపి ఒక 10%. అది కొంచెం వినండి. దీని గురించి వాళ్ళు ఇంత సోది చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి పొరపాట్లు జరగకూడదని. ఓకేనా అండి, థ్యాంక్ యూ. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో నేను ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.